ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి అమలాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ యువ నాయకుడు పినిపే శ్రీకాంత్ మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. హలో సార్ చెప్పండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటూ ఒక యాప్ ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రాబోయే రోజుల్లో ఈ యొక్క యాప్ వలన మీ వైఎస్ఆర్సీపీకి ఏమైనా లాభం చేకూరబోతుందా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం బిలీవ్ చేస్తారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా జనరేషన్ తగ్గట్టుగా మనం డెవలప్ అవుతూ ఉండాలి. వీ హ్యావ్ టు గెట్ మోడర్నైజ్డ్ అకార్డింగ్ టు ద జనరేషన్. సో ఖచ్చితంగా ఈ రోజు ఏ జనరేషన్ ఉందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్బుక్ అంటారు, ఇన్స్టాగ్రామ్ అంటారు. ప్రతి ఒక్క జెన్జీ కానివ్వండి ఎవరైనా కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, మిలియన్స్ అకౌంట్స్ ఉంటాయి. సో ప్రస్తుత జనరేషన్ తగ్గట్టుగా ఖచ్చితంగా దానికి ధీటుగా మరి జగన్ 2.2 అన్న యాప్ని తీసుకొచ్చారు. ఈ యాప్లో ఎలా ఉంటుందంటే, నేను ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నానంటే నా జిల్లాకు సంబంధించిన న్యూస్లన్నీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూస్లన్నీ వస్తుంది. అలాగే జగన్ గారిది మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమైన సందేశాలు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ సెకండ్స్లో ఒక్క బటన్ తోటి మొత్తం లక్షలాదిగా ఉన్న కోట్లాదిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి న్యూస్ చేస్తూ ఉంటుంది. సో జనరేషన్ తగ్గట్టుగా పార్టీ ఎవాల్వ్ అవుతుంది కాబట్టి తద్వారా ప్రజలకి నాయకులకి ఇంకా చేరువయ్యే ఒక ముఖ్య ఉద్దేశం ఇది జగనన్న 2.0 అనే యాప్. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమ కేసులు కానివ్వండి, దాడులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, ఏది ఉన్నా కూడా ఈ యొక్క యాప్లో మేము పొందుపరచుకోవచ్చు. ఈ రోజు మేము పొందుపరుచుకున్నామంటే ఒకళ్ళు నా మీద ఏదైనా రాంగ్ కేసు పెట్టారనుకోండి, ఆ కేసుని నేను పలానా ఎస్ఐ అనో సిఐ అనో పలానా కేసు అనో నేను ఎవిడెన్స్తో పాటు నేను అందులో పొందుపరుచుకుని మనం హ్యాపీగా ఇంకా జగనన్న చూసుకుంటాడని మనం వదిలేసుకోవచ్చు. రేపు పొద్దున్న జగనన్న ముఖ్యమంత్రి అవ్వంగానే ఖచ్చితంగా ఈ యొక్క యాప్లో పొందుపరిచిన ప్రతి కంప్లైంట్ పైన జగనన్న యాక్షన్ తీసుకుంటాడు. ఆ ఒక అధికారి రిటైర్ అయిపోయినా కూడా ఆయన పైన ఎలా చర్యలు తీసుకోవాలో కూడా జగనన్న చూసుకుంటానని మాకు ఇప్పటికే భరోసా ఇవ్వడం జరిగింది. మా అందరినీ కూడా ప్రగాఢంగా మేము విశ్వసిస్తున్నాం. సో ఖచ్చితంగా ఆ రకంగా మరి జగనన్న 2.0 పాలన అందబోతుందని ఈ సందర్భంగా అందరికీ